నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన ప్రాబ్లం గురించి మాట్లాడదాం. చాలాసార్లు మేము కన్సల్టేషన్ ఇస్తున్నప్పుడు తరచుగా మాకు ఎదురుపడే ఒక సమస్య ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం. అయితే పీరియడ్స్ ఋతుస్రావం అనేది సరిగ్గా రావాలంటే, తొందరగా రావాలంటే, లేట్ అవ్వకుండా ఉండాలంటే, కరెక్ట్ టైంకి పీరియడ్స్ అనేది రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. అయితే అధిక బరువు ఉన్నవాళ్ళు, స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, పాలిసిస్టిక్ ఓవరీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ద్వారా ఉండే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏమంటారా? మనం ఈరోజు అయితే తెలుసుకుందాం. ఎప్పుడైతే మనకి అండోత్పత్తి అనేది సరిగ్గా ఉంటుందో, ఆ అండం తయారవడము, విడుదల అనేది కరెక్ట్గా ఉంటుందో, అలాంటప్పుడు మన పీరియడ్స్ సమయానికి వస్తాయి, కరెక్ట్ టైంకి వస్తాయి, త్వరగా కూడా వస్తాయి. అయితే అండోత్పత్తి సరిగ్గా లేనప్పుడు, ఎప్పుడైతే అండం తయారీ విడుదల జాప్యం జరుగుతోందో, ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో, అలాంటి సమయాల్లో అండం అనేది తయారవడం లేట్ అవ్వచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, నిద్ర సరిగ్గా లేకపోయిన సమయం, ఎగ్జామ్స్ ఉన్న సమయాల్లో, ఎప్పుడైతే మనము అధికంగా హెచ్చుతగ్గులు ఆహారంలో తీసుకున్నా, తక్కువ ఆహారం తీసుకున్నా, ఎక్కువ ఆహారం తీసుకున్నా కూడా అది కొంచెం ఇర్రెగ్యులారిటీస్ అంటే కొంచెం హెచ్చుతగ్గులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఈ పీరియడ్లో ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే ఆహారం టైంకి తీసుకోవడమే కాకుండా సంతులితంగా కరెక్ట్గా పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అటు ప్రోటీన్, అటు క్యాలరీస్, అటు మంచి వైటమిన్స్, మినరల్స్, హైడ్రేషన్ అంటే నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మనం ఎక్కువగా ఉప్పుతో లోడెడ్ ఆహారం, పచ్చళ్ళు కానీ పులుసులు కానీ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి, పీరియడ్స్ సమయానికి రావు. అయితే పౌష్టిక విలువలు ఉన్న ఆహారంలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎటువంటి పళ్ళైనా తీసుకోవచ్చు. మంచి పీచు పదార్థం ఉన్న పళ్ళు తీసుకున్నట్టయితే పీరియడ్స్ కూడా రెగ్యులర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చాలాసార్లు పప్పాయ తినగానే మాకు పీరియడ్స్ వచ్చాయని అంటూ ఉంటారు. దాంట్లో పెద్ద గొప్పగా ఏమీ ఉండదు. అయితే మంచి పీచు పదార్థము, మంచి విటమిన్స్, మంచి ఫైబర్ ఫుడ్ ఉండడం మూలాన మంచి ఆహారంగా అది కంప్లీట్గా ఒక హోల్సమ్ ఫుడ్ కాబట్టి మీకు పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. దాంట్లో స్వతహాగా పపాయ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఉంటాయి తప్పితే వేరే మెడిసినల్గా అంటూ ఏమీ ఉండవు. అయితే మీరు ఇంకొకటి గమనించుకోవాలి, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా పీరియడ్స్ కరెక్ట్గా రావు. సో ఖచ్చితంగా నిద్ర అనేది చాలా చాలా అవసరం. మన బాడీలో హార్మోన్స్ అన్నీ సరిగ్గా పనిచేయాలంటే నిద్ర కరెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎగ్జామ్స్ లాంటివి ఉంటాయో, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయో, ఆఫీస్లో ఏదైనా పనులు ఉంటాయో, లేకపోతే ఎక్కువగా లేట్గా మనం టీవీలు చూడడానికి అలవాటు పడతామో, అలాంటి సమయాల్లో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. చాలా లేట్గా పీరియడ్స్ వస్తాయి, త్వరగా కరెక్ట్గా పీరియడ్స్ అనేవి రావు. అప్పుడు మనం గమనించుకుని నిద్ర అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. వీటన్నిటితో పాటు ఆందోళన, స్ట్రెస్, ఒత్తిళ్ళు ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి అనుకోండి, అప్పుడు కూడా పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. గమనించుకుని ఒత్తిళ్ళు తగ్గించుకుని ఏదో ఒక ఒత్తిళ్ళు తగ్గే పద్ధతి, అది మంచిగా చిన్న మసాజ్ చేసుకోవడము, హెడ్ మసాజ్ చేసుకోవడము, లేకపోతే చిన్న ఫోటోగ్రఫీ లాంటివి చేసుకోవడము, ఓ సినిమాకి వెళ్ళడము, ఒక వెకేషన్కి వెళ్ళడము, ఇలా రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్లకు తగ్గట్టుగా ఏదో ఒక చిన్న చిన్న ఉపశమనాలు కనుక మనం తీసుకున్నట్టయితే దాని ద్వారా కూడా పీరియడ్స్ అనేవి టైంకి కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు హార్మోన్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మందులు ఆపేస్తే మట్టుకు పీరియడ్స్ కరెక్ట్గా రావు, త్వరగా వచ్చే అవకాశం కూడా ఉండదు. సో దానికి ఖచ్చితంగా మనము సరిగ్గా టైంకి మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది కరెక్ట్గా పీరియడ్ రావడానికి. కొంతమంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ నాకు పీరియడ్ తొందరగా రావాలని. తొందరగా రావడానికి ఎటువంటి మందులు ఉండవు. మీరు ప్రశాంతంగా ఉంటే వాటి టైంకి అవే వస్తాయి. అయితే పీరియడ్ లేట్గా రావడానికి, పోస్ట్పోన్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి, కానీ అవి కరెక్ట్ కాదు. ఎందుకంటే మన సైకిల్ని, మన హార్మోన్స్ని అది ఇర్రెగ్యులర్గా చేసేస్తుంది. ఎన్నోసార్లు పీసీఓడీస్ ఉన్నా కూడా చాలా రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇలా పోస్ట్పోన్మెంట్కి పిల్ తీసుకుంటే
పీసీఓడి సిమ్టమ్స్ తర్వాత నుంచి బయటపడుతూ ఉంటాయి. అలాగే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా పోస్ట్పోన్మెంట్ పిల్స్ తీసుకున్న తర్వాత ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో ఇలా ఎన్నో రకాల సమస్యలు అలాంటి పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్తో ఉంటాయి. ప్రీపోన్మెంట్కి ఎలాగో మనకి మెడికేషన్స్ స్వతహాగా ఉండవు. అయితే ఎవరైతే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటూ ఉంటారో వాళ్ళకి పిల్ 21 డేస్ తర్వాత పీరియడ్ ఒక 7 డేస్కి వస్తుంది. ఎవరికైతే త్వరగా పీరియడ్ రావాలని అనుకుంటారో అది 16 డేసో 15 డేస్కో పిల్ ఆపేసుకుంటే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ 21 డేస్ పిల్స్ వేసుకునే వాళ్ళకే సాధ్యం. తప్పితే వేరే ఎవరికి ప్రీపోన్మెంట్ అంటే పీరియడ్స్ ముందుగా చేయడానికి ఎటువంటి మెడికేషన్స్ ఉండవు. దాని ద్వారా ఫెయిలియర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే మనము తీసుకునే ఆహార నియమాలు, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనము రెక్టిఫై చేసుకుంటే పీరియడ్స్ సమయానికి వస్తాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి ఖచ్చితంగా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.